బంగాళదుంప తింటే బరువు పెరుగుతారు అని అనుకుంటారు చాలా మంది. కానీ బంగాళదుంప తినడం ద్వారా బరువు తగ్గుతారు అని చెబుతున్నాయి సరికొత్త అధ్యయనాలు. మరి ఇంతకు అసలు ఇందులో వాస్తవం ఎంత? బంగాళదుంపలు శరీరంలో ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక బంగాళదుంప ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. బంగాళదుంపల్లో పలు విధాలైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళదుంపలో 27 మిల్లీగ్రాముల విటమిన్ సి, విటమిన్ B6 మాత్రమే కాకుండా కొద్ది మోతాదులో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలియేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్థాలు లభిస్తాయి. ఇంతేకాకుండా బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్థం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒక మాదిరి బంగాళదుంప తొక్క బరువు 2 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఇంకా బంగాళదుంపలో కెరటినాయిడ్స్, పాలిఫెనాయిల్స్ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. బంగాళదుంపలో లభించే ఇన్ని పోషక పదార్థాల వినియోగం దానిని ఉడకబెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది. ఇక బంగాళదుంపలను కూరల్లో, చిప్స్లో కానీ ఇలా ఏదో రకంగా మనం రెగ్యులర్గా ఆలు తింటూనే ఉంటాం. అయితే మనలో కొంతమంది ఆలు తింటే లావు అయిపోతామనే ఆలోచనలో వాటికి దూరంగా ఉంటారు. పరిశోధకులు మరోలా చెబుతున్నారు. తరచూ బంగాళదుంపలను తింటే సన్నగా అయిపోతారని అంటున్నారు. బంగాళదుంపలు తింటే బరువు తగ్గడమే కాదు, బాడీ కూడా ఫిట్గా ఉంటుంది. ముఖ్యంగా నడుము చుట్టూ పేరుకున్న చెడు కొవ్వును తగ్గించడంలో ఆలు పనిచేస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఇందుకోసం కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఉడకపెట్టిన బంగాళదుంపలు వరుసగా 3 లేదా 5 రోజుల పాటు తినాలి. ఈ సమయంలో ఇతర ఆహారాలు, కూరలు ఏవీ తినకూడదు. ఆలుకి కొద్దిగా ఉప్పును యాడ్ చేసి ఉడకపెట్టి తీసుకోవచ్చు. కాఫీ, టీ, మంచినీరు వంటివి ఈ 3 నుంచి 5 రోజుల టైంలో తాగవచ్చు. కానీ వాటిలో పాలు కలిపి తాగకూడదు. ఈ రోజుల్లో ఎవరైనా సరే బరువు తగ్గడానికి గంటల తరబడి ఎక్సర్సైజ్ చేసే టైం ఉండదు. కొంతమంది బరువు తగ్గడానికి మందులు వాడుతుంటారు. వాటన్నిటికంటే ఆలు లాంటి సహజ పద్ధతులు పాటిస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావని నిపుణులు చెబుతున్నారు. బంగాళదుంప తినేందుకు రుచిగా ఉండడమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ళ నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుంటుంది. బంగాళదుంప రసంతో రోజు ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్ల మచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళదుంప రసాన్ని రాసిన చర్మం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.